నా అన్వేష్. అందుకోసం స్పెషల్ గా ఇంట్రొడక్షన్ అవసరం లేదని నా ఫీలింగ్. అండ్ ఒక వైజాగ్ వాసిగా ఖచ్చితంగా ఒక వైజాగ్ ట్రావెలర్ కోసం మాట్లాడవలసిన విషయం అది. మనం లైఫ్ లో ఒక్కసారైనా ఆ కంట్రీకి వెళ్ళాలి, ఆ కల్చర్ చూడాలి, అక్కడ ఫుడ్ తినాలి అని అనుకుంటాం. మీ అందరికీ ఒక క్వశ్చన్, మనం ఎంతమంది మన డ్రీమ్స్ ని ఫాలో అవుతున్నాం? ఖచ్చితంగా నా ఆన్సర్ నో అనే చెప్తా. అన్వేషణ కోసం మాట్లాడుకున్నాం. అన్వేషణ మనలాగే ఒక కామన్ మ్యాన్. ఎందుకు మనందరం అన్వేషణ వీడియోస్ చూస్తాం? సెలబ్రిటీయా, అందగాడా, లేదా అంబానీ కొడుక? వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యి ప్రపంచం మొత్తాన్ని తెలుగులో చూపించిన ఒక ట్రావెలర్. మీ అందరికీ పేరు చెప్పక్కర్లేదు, ప్రపంచ యాత్రికుడు. నిజంగా అన్నకి ఈ టైటిల్ వర్త్. అన్న ఫస్ట్ వీడియో ఇప్పటికీ గుర్తుంది. వైజాగ్ రైల్వే స్టేషన్ బయట నిలబడి లండన్ ట్రావెలింగ్ కోసం మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వెవరో తెలియపోవచ్చు. అన్న డైరెక్ట్ గా నీకు ఛాలెంజ్. అదే రైల్వే స్టేషన్ బయట నువ్వు ఇప్పుడు నిలబడి వీడియో చేయగలవా? ఖచ్చితంగా నో అనే చెప్తాను. ఎందుకంటే అక్కడున్న జనాలకి నువ్వు సెల్ఫీలు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటేనే సరిపోతుంది. నా అన్వేషణ ఛానల్ 2019లో స్టార్ట్ చేసావు అనుకుంటా. అప్పుడు యూట్యూబ్ లో ట్రావెలింగ్ అంటే లగ్జరీ బ్లాగర్స్ ఉండేవాళ్ళు. కానీ అన్వేష్ చూస్ రా ట్రావెలింగ్ అంటే బస్సెస్, ట్రైన్స్, లోకల్ ఫుడ్స్, తెలియని వీధులు, కామన్ పీపుల్ స్టోరీస్. ఇది జస్ట్ ఒక ట్రావెలింగ్ కాదు, నిజంగా ఒక అన్వేషణ అనే చెప్పొచ్చు. అన్న 125+ కంట్రీస్ అంటే మామూలు విషయం కాదన్న. ఎప్పుడు చూసే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఫోటోస్ అనుకున్నారా? వీసా ట్రబుల్స్, లాంగ్వేజ్ ప్రాబ్లం, మనీ మేనేజ్మెంట్, లైఫ్ రిస్క్ ఇదంతా పక్కన పెడితే ఒంటరితనం. అన్న యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఒక్కడు గట్టిగా తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అన్న నీ కన్సిస్టెన్సీ, నీ ఎఫర్ట్స్, నీ మాటలు పెద్ద పీక్స్ అంత. నువ్వేదో మనం వైజాగ్ అని మాట్లాడలేదు, ఒక మనిషిగా మాట్లాడుతుంది. నిన్ను పొగిడితే నాకేం వస్తుంది అన్న? చెప్తా, రియాలిటీ మాట్లాడుతున్నాను. ఎన్ని రిస్క్స్ ఫేస్ చేసి మా కోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నిజంగా గట్స్ ఉండాల్సింది. యూరోప్ స్టేట్ లో తిరిగిన వీడియో, ఆఫ్రికా విలేజ్ లో ఆ ఫుడ్ తినడం, మిడిల్ ఈస్ట్ కల్చర్. నీ వీడియోస్ చూసాక ఒక తెలుగు వాడిగా, ఒక వైజాగ్ వాసిగా ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఎందుకు అన్వేషణకు లక్షల మంది కనెక్ట్ అయ్యారో మాట్లాడుకుందాం. ఆయన లగ్జరీని చూపించలేదు, హీ షోడ్ రియాలిటీ. నిజం చెప్పండి, అంత డబ్బులు వచ్చాక కార్లో కూర్చొని తిరగలేడా? లేదంటే విల్లాలో కూర్చొని సోది చెప్పలేడా? ఒక కంట్రీలో జనాలు ఇలా ఉంటారు, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఈ ప్లేస్ లో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎవడు చెప్తాడండి? అలా ఒక తమ్ముడిగా ఒక సజెషన్ ఇస్తాను. జనాలకి ఎంత మంచి చేసినా ఆ మంచి కనిపించదు. నీ ప్యాంట్ చివరిలో తిరుగున్న కన్నం మాత్రమే కనిపిస్తుంది. ఆయన రీసెంట్ వీడియోలో చూసినప్పుడు ఆయన ఎవరికో ఫోన్ కొని ఇచ్చాడంట వీడియోస్ చేసుకోవడానికి. ఎవడైతే ఫోన్ కొని ఇచ్చాడో ఆయనే ఆయన కోసం నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నాడంట. ఇది అసలు గౌరవమైన విషయం. అది అంటార్టికా చూడాలని నా డ్రీమ్ ఉండేది. అంటార్టికా వీడియో నిజంగా అక్కడికి వెళ్ళి చూసినా సరే నేను అన్ని ప్లేసెస్ తిరగలేనేమో, నువ్వు చేసే వీడియో వల్ల నేను మొత్తం చూడగలిగా. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. కొన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి, న్యూస్ లో వచ్చాయి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ లో వచ్చాయి. ఒక మంచి పని చేసేటప్పుడు ఎలాంటి బ్రేక్స్ వస్తూనే ఉంటాయి. స్పెషల్ గా నీకు ఇది చెప్పక్కర్లేదు. నేను సీతమ్మ తల్లి కోసం నోరు జారడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు, క్రిటిసిజం రావచ్చు. అండ్ దానికి కూడా నువ్వు సారీ చెప్పావు, తప్పు ఒప్పుకున్నావు, ఓకే, మ్యాటర్ అది కాదు మంది. ఒక్క బ్లాక్ డాట్ కోసం పేపర్ మొత్తం చింపేయడం న్యాయం కాదు. ఇయర్స్ ఆఫ్ ట్రావెలింగ్, లక్షల మందికి ఇన్స్పిరేషన్, అండ్ మన తెలుగు కంటెంట్ గ్లోబల్ లో లేపడం మర్చిపోకూడదు. నువ్వు చేసిన వీడియోస్ నిజంగా చాలా మంది ట్రావెలర్స్ కి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. చాలా మంది పాస్పోర్ట్ అప్లై చేశారు, నువ్వు చూపించే కంట్రీస్ కోసం తెలుసుకున్నారు. మిస్టేక్స్ అందరికీ ఉంటాయి, కానీ ఎఫర్ట్స్ అందరికీ ఉండవు. అన్వేషణ అమ్మ నాన్న కోసం మాట్లాడుకుందాం. అన్నా, నీ ప్రతి ట్రావెల్ వీడియో వెనకట్ల ఒక అమ్మ మనసు, నాన్న కష్టం ఉందని చాలా మందికి తెలియపోవచ్చు. అన్వేషణ ట్రావెలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కెమెరా లేదు, వీడియోకి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫ్యూచర్ గురించి గ్యారంటీ లేదు. ఆ టైంలో అన్వేషణ వాళ్ళ అమ్మ తన బంగారం తాకట్టు పెట్టి తనకు డబ్బులు ఇచ్చి, అన్వేష్ నువ్వు వీడియోస్ చేయి, నువ్వు చేయి, మనం తర్వాత చూసుకుందాం అని చెప్పి సపోర్ట్ చేసింది. సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు, కంట్రీస్ అంటే ఏంటో తెలియదు, లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియదు, ట్రావెలింగ్ అంటే ఏంటో తెలియదు. ఆవిడకి తెలిసింది ఒక్కటే, కొడుకు మీద నమ్మకం. నా కొడుకు ఏదో సాధిస్తాడనే నమ్మకం. ఇప్పుడంటే యూట్యూబ్ కోసం అందరికీ తెలిసింది, కానీ ఆ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ అరే యూట్యూబా, ఎందుకురా, వేస్ట్ రా ఇలా చెప్పేవారు. కానీ అన్వేషణ పేరెంట్స్ అరే నీకు నచ్చిన పని ఇష్టంతో చేయరా, వదిలేకో, ఆపుకో అని సపోర్ట్ చేశారు. అది నిజంగా లక్ గా అదొక అదృష్టం అనే చెప్పాలి. అలాంటి అమ్మా నాన్న దొరకడం అన్వేషణ అదృష్టం. అండ్ అలాంటి కొడుకు, ఒక రెస్పాన్సిబిలిటీ కొడుకు దొరకడం అమ్మా నాన్న చేసుకున్న అదృష్టం. జీరో నుండి స్టార్ట్ అయ్యి మన తెలుగు లాంగ్వేజ్ ని పట్టుకొని వరల్డ్ మొత్తం తిరిగి తెలుగులో బెస్ట్ ట్రావెలర్ క్రియేటర్ కావడం ఈజీగా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి అమ్మా నాన్న వైపు చూడండి. మన డ్రీమ్స్ కోసం మన అమ్మా నాన్న ఏం సాక్రిఫైస్ చేశారో ఆలోచించండి. ఈ స్టోరీలో హీరో ఒక్కడే కాదు, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక నమ్మకం. ఈ వీడియో అన్వేషణకి సపోర్ట్ చేయడం కోసం కాదు, ఒక కామన్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీ, ఒక అమ్మ నాన్న సాక్రిఫైస్, ఒక క్రియేటర్ కి ఉన్న కన్సిస్టెన్సీ. సారీ అన్వేషణ, నీ పర్మిషన్ లేకుండా మీ అమ్మ నాన్న కోసం మాట్లాడు. ఈ రోజు నీకు పడ్డ బ్లాక్ డాటే గుర్తిస్తున్నారు, కానీ ఈ 4 years నువ్వు కష్టపడి ఏదైతే జనాల కోసం నువ్వు ట్రావెలింగ్ వీడియోస్ చేసావో
అవన్నీ ఒకేసారి మర్చిపోయారు. సో అది గుర్తు చేయడానికే నేను ఈ వీడియో చేయడానికి కాదు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన మీద నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకున్నా అంతే, ఎలాంటి డిస్కషన్ లేదండి. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఆయన చూసినా చూడకపోయినా అది నాకు అనవసరం, నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేసుకున్నాను అంతే. ఏవైతే మీకోసం కాంట్రవర్సీలు డిస్కషన్లు అవుతున్నాయి అదంతా నాకు అనవసరం, నా పర్సనల్ ఒపీనియన్ మీకోసం నేను షేర్ చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మీ మీద నెగిటివిటీ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో మీరు చేసిన మంచి కోసం కూడా మాట్లాడాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడాను. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ట్రావెల్స్ వాళ్ళందరూ మీకోసం ఇప్పుడు మాట్లాడలేదు. సోనా నేను అదే మీకు చెప్తున్నా, ఏదైతే మంచి పని ఉంటుందో అది కనిపించదు, ఏదైతే చిన్న మరగు ఉంటుందో దాన్ని పట్టుకొని లాగుతా ఉంటారు. ఫైనల్ గా ఒక్కటే, ఈ వీడియో ఏది ఉద్దేశించి చేయబడలేదు, ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. నా అన్వేషణ కోసం మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. అన్వేషణ నువ్వు వీడియో చూసి కమెంట్ చేయకపోతే మచ్చా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.